రీజనింగ్లో ఒక్కసారి ఈ సిరీస్ని అబ్జర్వ్ చేయండి. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. 4, 6, 18, 54, 134. ఇంక్రిమెంట్ కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉన్నప్పుడు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తూ ఉంటాం. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ 36 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ 80 వచ్చింది. మరి నెక్స్ట్ ఏం రావాలి అనేది వాడి ప్రశ్న. మీరు అబ్జర్వ్ చేస్తే 2, 12, 36, 80 ఏదో ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తుంది అనుకుంటే ఆ ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటి ప్యాటర్న్? మీరు అబ్జర్వ్ చేస్తే 2 అంటే 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్, 12 అంటే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్, అండ్ 36 అంటే 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్, అండ్ 80 అంటే 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. మరి నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఏం రావాలి? 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ రావాలి. 5 క్యూబ్ అంటే 125, 5 స్క్వేర్ అంటే 25, 125 ప్లస్ 25 150 డిఫరెన్స్ రావాలి. అంటే 134కి 150 యాడ్ చేస్తే మన ఆన్సర్ 284 అవుతుంది. సేమ్ ప్యాటర్న్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఆలోచించి ఈ యొక్క సమ్మన్ ఆన్సర్ తెలియచేయండి కామెంట్ బాక్స్లో. మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.